అప్పుడు ఇలా చేస్తారు, కటింగ్ అంటారు, ఐడియా ఉంటుంది, ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఏమైతే తెలుసా, కార్డులు మెలిగిపోతాయి. అర్థమైందా? దానికి ఏం చేస్తారు అంటే, మంచి కార్డులు కొన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ బోర్డర్, ఈ ఎడ్జ్ లో గోల్డెన్ బోర్డర్ ఉంటుంది, లేదా సిల్వర్ బోర్డర్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారు తెలుసా, ఇలా షఫుల్ చేయరు. ఇలా పట్టుకొని చూడండి, మీరు చాలా మంది వీడియోలో ఉంటాయి, వాళ్ళు బాడీ టెక్ ఎంత ఉంటుందో తెలుసా, కాస్ట్ అది 3000 4000 ఉంటాయి. ఇలా వేస్తారు వాళ్ళు, అప్పుడు కార్డు నలగదు. అందుకే నేనేం చెప్పానంటే, మీరు ఒకసారి కొనుక్కునేటప్పుడు మీరు లాస్ట్ క్లాస్కి వస్తే మీకు షఫలింగ్ మెథడ్ అయినా అర్థం అవుతుంది. అప్పుడు మీరేంటి నలగకుండా చేయాలి అనుకున్నప్పుడు 1400 2000 కొనుక్కునేదేదో ఒకేసారి మంచిగా కొనుక్కుంటారు. కొంతమంది నమ్మకం ఉన్నవాళ్ళు, డబ్బులకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి, ఓకేనా? కొనుక్కునేదేదో మంచిది. ఇప్పుడు ఒక మేడం ఉన్నారు, ఆమె స్టార్టింగ్ లోనే 3000 రూపాయలు పెట్టి కొంత కార్డ్స్ 3000 రూపీస్ పెట్టి, అది కూడా యూఎస్ నుంచి తెప్పించింది వాళ్ళ చుట్టాల చేత. ఎందుకంటే ఆమెకు కావాల్సింది ఏంటి, ఆ కార్డులో ఎనర్జీ. అది కూడా స్టోర్కి వెళ్ళి, మనకంటే ఇక్కడ స్టోర్స్ లేవు, ఓకేనా? యూఎస్ లో స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్ దగ్గర వాళ్ళ బ్రదర్ చేత తెప్పించి, మరి ఇండియాకి వచ్చేటప్పుడు తెచ్చిపెట్టరా అని చెప్పింది. 3000 రూపాయలు పెట్టింది ఖర్చు. అంటే ఆమెకు డబ్బులు ఉన్నాయి, ఆమె పెట్టుకుంది. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు కామన్ వస్తారమ్మా. మీరంటే కొంచెం డబ్బులు ఉండొచ్చు, మీకు 400 వేస్ట్ చేసి పడేసేస్తారు. కానీ నా బాధ్యత ఏంటంటే, అది ట్యూటర్గా నా స్టూడెంట్కి 100 రూపాయలు కూడా లాస్ అవ్వకూడదు. మేము కూడా తెప్పించుకుంటాం లేదు సార్, యూఎస్కెళ్ళి. ప్రీ బుకింగ్ అంటారు. అంటే ఎంత రేట్ వస్తే అంత రేట్ మనం కొనాలి. అంటే ముందు ఇంత ప్రైస్ మెన్షన్ చేస్తారు, అది పెరగచ్చు తగ్గచ్చు. అది కరోనా టైంలో 55,000కి వెళ్ళింది. నేను అది 2,500 తెప్పించానండి ఎక్కువ. అదవుతుందా కదా? నేను అనేది ఏంటంటే, రూపాయి అనేది మీకైనా నాకైనా, అంటే డబ్బునోడు ఖర్చు పెట్టుకుంటాడు, లేని వాడు. నేను అనేది ఏంటంటే, మీకు రూపాయి నష్టపడకూడదు. సరే, ఈ దగ్గరకు వచ్చాను, ఈ నాకు అది చెప్ప, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, వీటిని మనం యూజ్ చేయాలండి. అంటే ఫస్ట్ దాన్ని ఒక లెటర్లో, వైలెట్లో బి, ఇండిగోలో ఐ, బ్లూలో పి, గ్రీన్లో జి, ఎల్లోలో వై, ఆరెంజ్లో ఆర్, ఆర్లో రెడ్, ఓకేనా? దీన్ని విబ్జిఆర్ అంటాము, అవునా? విబ్జిఆర్ అంటే ఇంద్రధనుసు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, చక్రాస్ లో ఈ కలర్ అనేది రివర్స్ లో వస్తుంది అనమాట. అంటే చక్రాస్ వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇది ఫస్ట్ చక్ర అవుతుంది. అంటే చక్ర ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. దీన్ని ఫస్ట్ చక్ర అంటారు. అంటే పైనుంచి ఇది ఫస్ట్ అవ్వదు, ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇది 7th అవుతుంది, ఓకేనా? ఇది అందరికి ఐడియా ఉందా? రూట్ చక్ర అనేది ఫస్ట్ చక్ర అవుతుంది, 2 శేఖర చక్ర అవుతుంది, 3 సోలార్. ఇది మనకి, నేను మన పద్ధతి ప్రకారం కూడా చెప్తాను, ఇంగ్లీష్ వర్డే కాదు, సాంస్క్రిట్ వర్డ్ కూడా చెప్తాను, జస్ట్ వినండి. అర్థం కాకపోతే 1-2 సార్లు అడగండి. చక్రాస్ ఏమో మనకి కింద నుంచి లెక్క అవుతుంది. అదే మనకి కలర్స్ కనుక చూసుకుంటే పైనుంచి వస్తుంది. ఇది వై అంటే వి అంటే వైలెట్, ఇది ఇండిగో అవుతుంది, ఇది బ్లూ అవుతుంది, ఇది గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ VIBGYOR, విబ్జిఆర్. ఈ ఆర్ ఏదైతే ఉందో, అంటే మనకి విబ్జిఆర్ రాసినప్పుడు లాస్ట్ చూస్తుంది కదా, లాస్ట్ ఏమో ఫస్ట్ చక్రాక అవుతుంది. విబ్జిఆర్ అని రాస్తున్నాం కదా, చూడండి. ఇప్పుడు విబ్జిఆర్ అని రాసినప్పుడు R1 అవుతుంది, ఆరెంజ్ సెకండ్ చక్ర అవుతుంది, ఎల్లో థర్డ్ అవుతుంది, గ్రీన్ 4th అవుతుంది, బ్లూ 5th అవుతుంది, ఐ 6th అవుతుంది, వైలెట్ అనేది 7 అవుతుంది, ఓకేనా? అయితే ఇది ఒక్కటే మీకు డిఫరెన్స్, మిగిలినన్ని కూడా సేమ్ ఉంటుంది.
అయితే ఒక్కసారి జాగ్రత్తగా ఉండాలి. మీకు పొద్దున మీకు మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని చెప్పాను. గుర్తుందా? మెటీరియలిస్టిక్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని ఒక వర్డ్ చెప్పాను. ఇది క్లాస్‌లో మీకు ఎక్కువగా వినబడుతుంటది అని చెప్పాను. గుర్తుందా మీకు? ఓకేనా? గుర్తుందా? గుర్తులేదా? మేడం గుర్తుందా సుగుణ మేడం? స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి? మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఏంటి? చెప్పండి. ఎస్ సార్, గుడ్. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే ఏంటి? స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి? సుగుణ మేడం చెప్పాలి. రెస్పాండ్ అవ్వండి. మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే లగ్జరీస్, లగ్జరీస్, కంఫర్ట్స్, చలికాలంలో బతకడానికి మనం తినే తిండి, సెక్స్, ఓకేనా? ఇవన్నీ ఏవైతే ఉంటాయో అంటే ఒక వ్యక్తి సుఖాలు కోరుకోవటం, ఆనందాన్ని కోరుకోవటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మెటీరియలిస్టిక్ లైఫ్. ఓకేనా? స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా మనం స్పిరిచువల్ లైఫ్ అనుకున్నాం. ఆధ్యాత్మిక. అయితే ఒక్కసారి కాన్సెప్ట్ వైజ్ గా ఒకసారి జాగ్రత్త ఉండండి. మనకి కలర్స్ లో ఇది వి అనుకున్నాం, ఇది ఐ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం కదా. GYOR. సరే, ఇక్కడ నేను గీత గీస్తున్నాను. ఇది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ గీత గీశాననేది. ఇక్కడ YOR కనబడుతున్నాయి కదా. కలర్ పరంగా వీటిని వామ్ కలర్స్ అంటారు. వామ్ అంటే వెచ్చదనం లేదా హాట్ కలర్స్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ ఏవైతే ఉన్నాయో వీటిని కూల్ కలర్స్ అంటారు. కలర్ గురించి మళ్ళీ నేను క్లాస్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి జస్ట్ మీరు చక్రాలు తీయనండి ఈరోజు. ఓకేనా? ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు వచ్చే క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏ చక్ర దెబ్బతింది, ఎందువల్ల దెబ్బతింది ఏంటని కూడా చెప్పచ్చు. ఇప్పుడు నా దగ్గర చెక్ చేస్తే నాది రూట్ చక్ర 100% దెబ్బతింది. 100% దెబ్బతింది. అందువల్ల నాకు సర్వైవల్కి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇల్లు గడవటానికి నేనే ఫీల్ అవను. నేను నన్ను చేతకాని వాడు అనుకున్నా, నాకు స్టూడెంట్లు ఫీల్ అవను, ఇంకోటి అనుకున్నా ఫీల్ అవను. వాళ్ళ కోసం నేను మారను. నా తలరాత నాదే, నా ఎంజాయ్మెంట్ నాదే. ఓకేనా? నాదే. ఓకేనా? రైట్. చూడండి, ఎల్లో, ఆరెంజ్, రెడ్, వీటిని వామ్ కలర్స్ అంటాం. వామ్ అంటే వెచ్చదనం. ఒకసారి జాగ్రత్త. మీ బాడీలో ఓకేనా ఈ లోయర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఛాతీ కింద నుంచి, అంటే మీ పొట్ట స్టార్ట్ అయింది కదా, ఈసోఫాగస్ అంటాం మనం. ఓకేనా? అక్కడ నుంచి ఏవైతే ఉంటుందో ఈసోఫాగస్ నుంచి కిందకు వచ్చిన తర్వాత డ్యూయోడినం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి మనకి గ్యాస్ట్రిక్ ట్యూబ్ స్టార్ట్ అవుతుంది మనకి ఇట్లా. ఓకేనా? పైలోరస్ అని ఇట్లా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నాయో మీ అందరికి తెలిసిందే, మనం తిన్న తిండి ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ వాటికి వచ్చిన తర్వాత స్పిట్ అవుతుంది. తెలుసు కదా మనకి. తర్వాత ఎమినో యాసిడ్స్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా రకరకాలుగా ఏదో అయ్యి పీసెస్ రూపంలో, మలం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అక్కర్లేదు. అవునా? అంటే ఇక్కడ డైజెషన్ అవ్వాలంటే ఏముండాలి మీకు? ఫైర్ ఉండాలి. డైజెస్టివ్ ఫైర్ అంటారు. అంటే అది వామ్ అనమాట, వెచ్చదనం ఉండాలి. ఇక్కడ కనుక చల్లదనం అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా మీకు? కొంతమంది చూడండి కాళ్ళు చల్లబడిపోయినాయి అంటారు. ఏమైంది కాళ్ళు చల్లబడిపోతే? కొంతమంది పడిపోతారు చూసారా, పెయింటింగ్ అంటారు. వాళ్ళకి ఏం చేస్తారు ఐడియా ఉందా మీకు? కాళ్ళు ఇట్లా రుద్దుతారు, ఐడియా ఉందా? కొంతమంది పడిపోతూ ఉంటారు, వాళ్ళకి కాళ్ళు ఇలా ఇలా రుద్దుతారు. అంటే ఆ రుద్దటం వల్ల ఏమవుతుంది తెలుసా, లోపల ఎనర్జీ జనరేట్ అవుతుంది, వేడిని జనరేట్ చేస్తారు. ముఖ్యంగా పెరాలిటిక్ స్ట్రోక్ గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే పెరాలిటిక్ స్ట్రోక్ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుని చూడండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోయర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చల్లగా ఉంటాయి, సెన్సేషన్ ఉండదు, రక్త ప్రసరణ ఉండదు అనమాట. అందుకనే ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీ అంటారు. ఐడియా ఉందా మీకు? ఎవరికన్నా పంచకర్మ చేస్తారు, ఐడియా ఉందా? మొత్తం ఆయిల్ రాస్తారమ్మా, మసాజ్ చేస్తారు. మసాజ్ చేసి హీట్ పెడతారు. దాన్ని ఏమంటారు, ఇదే ఒక దాంట్లో కూర్చోబెట్టారు కదా. కూర్చోబెట్టినప్పుడు లోపల ఉన్న స్టీమ్ వేడి పెడతారు. ఆ స్టీమ్ పెట్టి అంటే పట్టగలిగినంత వేడి అనమాట. ఆ పట్టగలిగిన వేడి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న ఫోర్స్ ఏవైతే ఉంటాయో డెడ్ ఫోర్స్ అంటారు. ఓకేనా? దాంట్లోనంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే హీట్ జనరేట్ చేయటం వల్ల అర్థమవుతుందా, ఆ వ్యక్తిలో మళ్ళా చైతన్యం తీసుకురావడం, మళ్ళా కాళ్ళు చేతులు నడవటం, ఓపిక రావటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఓకేనా?
అంటే లోయర్ పార్ట్ హార్ట్ చక్ర కాదు, సారీ, ఈ కింద ఏవైతే ఉన్నాయో ఈ చక్రాలకి ఎప్పుడు కూడా హీట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. హీట్ లేదు, ఓకేనా. ఇప్పుడు మనకి రోజు చెప్తుంటారు, మీరు ఆయుర్వేదం ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళు కనుక ఫాలో అవుతుంటే చూడండి, రోజు ఆ గోరువెచ్చని నీళ్ళు తాగండి అంటుంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఎస్ సార్. గోరువెచ్చని నీళ్లు కనుక తాగుతూ ఉంటే ఇటువంటి ప్రాబ్లం రావు అంటారు, ఓకేనా. మనం ఏం చేస్తాము, చపాతీ తింటున్నాము, ఏం తాగుతాం? పుల్కాలు, బటర్ పన్నీర్ చెప్పాము. దాంతోపాటు ఏం తాగుతున్నాం? టీ తాగుతున్నామా? ఏం తాగుతున్నాం? హోటల్కి వెళ్ళినప్పుడు ఏం తాగుతాం మనం అందరం? కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్ తాగుతాం. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఫైర్ని ఏం చేస్తున్నాం మనం? ఆర్పేస్తున్నాం. ఆపేస్తున్నాం. అందుకనే అది అరగాలంటే ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 2-3 రోజులు పట్టింది. అర్థమవుతుందా? అది మళ్ళా అరగట్లేదు, పైకి వస్తుంది, ఇలా అంటూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా లోయర్ ట్రాక్ కి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఒంటిలో శక్తి అంటే నడవాలన్నా, ఒక పని చేయాలన్నా, సెక్స్ చేయాలన్నా కూడా ఎనర్జీ కావాలి. అర్థమవుతుందా? అంటే ఇది సెక్సువల్ చక్ర. అంటే ఇక్కడ నేను ఆడవాళ్ళు ఉన్నారని దీనికోసం చెప్తాను. అంటే ఇక్కడ లాజిక్ చెప్పాలి. ఈ ఎనర్జీ, ఇక్కడ ఉండే ఎనర్జీ ఏదైతే ఉంది, సెక్స్ ఎనర్జీ అంటాం, ఓకేనా. సెక్సువల్ చక్ర అది చేయాలన్నా కూడా ఓపిక కావాలి. ఓపిక లేకపోతే విషయం లేదురా వీడి దగ్గర అంటారు, ఓకేనా. అందువల్ల ఎనర్జీ అనేది ఫామ్ అవ్వాలి. ఈ చక్రాలు ఎనర్జీని తెలియజేస్తూ ఉంటాయి, అర్థమైందా? ఇక పైన చక్రాలు చూడండి, అంటే మళ్ళీ విడిగా చెప్తారు. పై చక్రాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇక్కడ వరకు చూసుకోవాలి మనం. ఇక్కడ కనుక వరకు చూసుకుంటే ఇవి కూల్ కలర్స్ అనుకున్నాం కదా. ఈ ఏరియా ఎప్పుడు ఎట్లా ఉండాలి? కూల్ గా ఉండాలి. బ్రెయిన్ ఇప్పుడు నాలోనే ఆలోచనలు కంటిన్యూగా వస్తున్నాయి అనుకోండి, కోపము, చిరాకు, లేకపోతే టెన్షన్ వచ్చిందనుకోండి, నా మాట తీరు ఎట్లా ఉంటుంది? కటువుగా ఉంటుంది. కొంతమంది అయితే బూతులు కూడా చెప్తారు, ఓకేనా. అందువల్ల పైన పార్ట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, చాలా అంటే మనకు వచ్చే ఆలోచనలు, మన మాట తీరు, ఇది ఎప్పుడు కూడా కూల్ గానే ఉండాలి. కూల్గా లేకపోతే ఏమవుతుంది? శత్రుత్వం వస్తుంది. అంటే మనల్ని శత్రువుగా అనుకుంటారు, అర్థమవుతుందా? అలాగే ఈ పార్ట్ కనుక హీట్ ఎక్కింది అనుకోండి, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. ఆ టెన్షన్ లో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి, అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలి? ఆ కోపం ఉన్నప్పుడు, అందుకని తన కోపం తన శత్రువు అన్నారు, ఓకేనా. లేకపోతే తన మాట తీరు బాగోలేదు, అందరూ అంటారు వాడు ఒక వేస్ట్ గాడు, లేదా వాడి నోరు మంచిది కాదు, ఇలా అందరూ అంటూ ఉంటారు. అందువల్ల అప్పర్ చక్రాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, ఇవి ఎప్పుడు కూల్గా ఉంటాయి. ఇవి కూల్గా ఉంటాయి. కూల్గా లేదు, మీరే చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం ఎక్కడ చెక్ చేస్తామండి మనం జనరల్ గా? మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడ చెక్ చేస్తామమ్మా? ఫోర్ హెడ్ సార్. ఫోర్ హెడ్ లేదంటే టంగ్ కింద. అది ఇది పెడతారు కదా, అంటారు చంక కింద. అదే ఛాతి కింద కాదు, నాలుక కింద. నాలుక కింద పెడతారు కదా, నాలుక కింద పెట్టి ఎంత ఉందనేది చెక్ చేస్తారు డాక్టర్ దగ్గర. అంటే రియల్ పల్స్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. అంటే తల మీద చేపెడతామా, కాలిపోతుందిరా వీడికి అంటాం, అవునా. దాని తర్వాత పోలిస్తే ఇక్కడ జనరల్ గా కొంత పేరు ఉంటూనే ఉంటుంది చాలా మందికి. చూడండి, చేతులు పట్టుకున్నప్పుడు ఎప్పుడు వేడిగా ఉంటుంది. మా మిస్సెస్ ఉంది, మా మిస్సెస్ 365 రోజులు కాలు కానీ చేతులు కానీ చూస్తే వేడిగానే ఉంటుంది. అలానే తలంతా ఉండదు. అంటే బాడీ నేచర్. ఎందుకంటే తను ఎక్కువ వాటర్ తాగదు. ఎందుకు తాగదు? ఆఫీస్కి వెళ్ళాలి కదా, మధ్యలో ఎక్కడ యూరిన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పి తాగదు. అది తాగినప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసా? కిడ్నీలో హీట్ జనరేట్ అవుతుంది, కిడ్నీలో ఇబ్బంది అవుతుంది. అందుకనే సఫిషియెంట్ వాటర్ తాగాలి, ఓకేనా. పైన ఎప్పుడు కూడా మనం మెడిటేషన్ చేయాలన్నా, లేదా మన యొక్క ఇంట్యూషన్ పని చేయాలన్నా, ఏవైనా కానీ ఇది కూల్గానే ఉండాలి, అర్థమవుతుందా? రైట్. ఒకసారి జాగ్రత్తగా మనం ఇప్పుడు మనం ఒక పర్సన్ కూర్చున్నట్టుగా ఊహించండి. దీన్ని త్రీ పార్ట్ చేయాలి సార్. అంటే కూర్చున్న తర్వాత నేను అంటుంది, నిలబడిన తర్వాత కాళ్ళు ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం 3 భాగాలు చేద్దాం. కనబడుతుందా? భుజాల పై వరకు, ఎగ్జాక్ట్ గా మీ భుజాలు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆ పై వరకు, అంటే గొంతు కింద వరకు, అంటే మెడ అంటాం కదా, నెక్ ఉంటుంది కదమ్మా, నెక్ చివర ప్లేస్ ఏదైతే ఉందో
అర్థమైందా? మీ భుజాలు స్టార్ట్ అయ్యే ప్లేస్ అంటే మీ భుజానికి ఒక స్ట్రైట్ గీత గీయండి. ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇవి పైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పర్ చక్రాలు. వీటిని అప్పర్ చక్రాలు అంటారు. ఓకేనా? ఇక మీ మెడ దగ్గర నుంచి అర్థమవుతుందా? పైన ఎంతైతే ఉందో మీరు కొలుచుకోండి కావాలంటే. మీ చేతితో మీ మెడ దగ్గర వరకు లెక్కేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ భుజం దగ్గర నుంచి మీ తల వరకు ఎంత హైట్ ఉందో లెక్కేయండి. అర్థమవుతుందా అని చెప్పిన పాయింట్? మీరు కావాలంటే టేప్ పెట్టి కొలుచుకోండి, లేదా మీ చెయ్యి ఉంటుంది కదా, మీ చేతితో ఇట్లా పెట్టి మీ తలకి ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంతైతే ఉందో ఇది కిందకి రండి ఇట్లా. అర్థమవుతుందా? ఇది ఒక పార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు వస్తుందో తెలుసా? నాభి అంటాం కదా, బొడ్డు పైన కొంతవరకు, బొడ్డు పైన కొంతవరకు అంటే మిడిల్ లో మనకి హార్ట్ అంటాం కదా, హార్ట్ కింద వరకు. అర్థమవుతుందా? ఇది సేమే లెవెల్ ఉంటుంది. ఇది ఎంత గీత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు కొంచెం పెద్దదిగా కనపడుతుంది. ఇది యాక్చువల్ గా ఇక్కడ ఉండదు, ఇక్కడ యానస్ అంటాం, కూర్చునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ వరకు ఉంటుంది అనమాట. అంటే ఒక వ్యక్తిని 3 పార్ట్లు కరెక్ట్ చేస్తే, ఓకేనా, అంటే అప్పర్ చక్రాసు, లోయర్ చక్రాసు, మిడిల్ చక్ర అంటాం. అర్థమవుతుందా? ఈ 3 అప్పర్ చక్రాస్, అర్థమైందా? ఈ 3 లోయర్ చక్రాలు, ఇది మిడిల్ చక్ర. ఇంతవరకు అర్థమైందా? అర్థం కాబట్టి అడగండి. సరే, అర్థమైందా? అర్థం కాలేదా? కలర్స్ పరంగా అయితే ఇవి వామ్ కలర్స్, ఓకేనా, ఇవి కూల్ కలర్స్. ఇది వచ్చేసరికి నైదర్ కూల్ నార్ వామ్ అన్నమాట. అది ఎందుకనేది మనం చెప్పుకున్నాం, కలర్స్ చెప్పుకున్నాం. ఇక్కడ హార్ట్ దగ్గర ఏంటో తెలుసా? హార్ట్ దగ్గర ఓవర్ హీట్ అయిందనుకోండి ఏం జరిగిందో తెలుసు మీకు? ప్లం పడుతూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, చల్లబడిపోయింది, రక్త ప్రసరణ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఏ పార్ట్స్ ఉంటాయమ్మా? హార్ట్ ఏరియాలో మెయిన్ పార్ట్స్ ఉంటాయి, చెప్పండి ఒకసారి. హార్ట్ ఏరియాలో ఉండే పార్ట్స్ ఏంటి? ఆర్గాన్స్. ఏ ఆర్గాన్స్ ఉంటాయి చెప్పండి సార్, చెప్పండి. ఏమేమి ఉంటాయి సార్? ఛాతీ దగ్గర సార్, సుధీర్ గారు, కిడ్నీలు కదా సార్, ఛాతీ దగ్గర ఏమేమి ఉంటాయి? కిడ్నీలు ఎక్కడ ఉంటాయి? కిడ్నీలు కింద ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, లంగ్స్ ఉంటాయి, ఇక్కడ ఎగ్జాక్ట్ లంగ్స్ ఉంటాయి. ఇంకా సార్ ఎక్కడ పేర్లోనే ఉంది కదా హార్ట్. ఈ 2 ఏ పనులు చేస్తాయి సార్? ఐడియా ఉందా? అంటే మీరు చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ లో మనకి 2 సిస్టమ్స్ ఉంటాయి. లంగ్స్ ఏ సిస్టమ్? ఇది రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ అంటే తెలుస్తుందా? శ్వాస వ్యవస్థ. ఇది శ్వాస వ్యవస్థ. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. సర్క్యులేటరీ సిస్టమ్ ఒకసారి జాగ్రత్త. ఈ 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గాలి తీసుకోవటం, గాలి వదలటం, అవునా? ఇది అంతా కూడా జరిగేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఫిల్టరేషన్ అంతా కూడా ఏదో మట్టి పీల్చారు అంటే చెడు గాలి పీల్చారు, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ అయ్యి వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేయడం, ఆక్సిజన్ వరకు తీసుకోవడం, ఇదంతా చేసేది ఎవరు? లంగ్సే కదా. ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? పైన పార్ట్లకి గాలి అవసరమే, లోయర్ చక్రాస్ కి కాలి పాదాల వరకు గాలి కావాలి, ఆక్సిజన్ కావాల్సిందే, మంచి ఆక్సిజన్ వెళ్ళాలి. కాబట్టి ఈ లంగ్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. మనకి చిన్నప్పుడు చదువుతూ ఉంటారు బ్రాంకియోల్ ఇలా ఉంటాయి, చిన్న చిన్న దుస్తులాగా ఉంటాయి. ఇట్లా అవి ఏం చేస్తాయి? మనం తీసుకున్న గాలిని పీల్చి మళ్ళా వాటిని వదిలిపెట్టడాలు. అందుకని ఇవి కనుక ఇబ్బంది అయింది అనుకోండి, పిల్లి కోతలు రావటాలు ఇలాంటివన్నీ వస్తాయి. మీరు కనుక కూలింగ్ తాగారనుకోండి, ఇవి ఆటోమేటిక్ గా సరైన గాలి పీల్చుకోవాలన్నమాట. దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకనే మీకు కరోనా టైంలో చూడండి, ఎవరికైతే లంగ్స్ ఫెయిల్ అయిందో ఒక బెలూన్ లాంటిది లోపల ఒక చిన్న బాల్స్ ఉంటాయి చూడండి, దాన్ని ఊదమనేవాళ్ళు. గుర్తుందా మీకు? కరోనా టైంలో అందరూ కూడా ఇట్లా ఊదేవాళ్ళు. ఊదితే
అది పైకి ఎగటం మళ్ళీ పడటం ఇన్ని చేసేవాళ్ళు. అంటే వాళ్ళు దాని ద్వారా వాళ్ళ యొక్క లంగ్ యొక్క ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ చేంజ్ చేసేవాళ్ళు. ఇది రెస్పిరేటరీ అంటే మన బాడీలో ప్రతి అవయవానికి శ్వాస కావాలి కాబట్టి ఇక్కడ లంగ్స్ ఉంటుంది. ఇంకా హార్ట్ అంటే ఏం చేస్తుంది? హార్ట్ లో జరిగేది ఏంటి? మొత్తం హార్ట్ లో మీకు చిన్నప్పుడు ఎనాటమీ చదువుకుంటారు కదా, ఏట్రేమో వెంట్రికల్ పైనేమో బ్లడ్ వస్తుంది, టోటల్ బాడీ నుంచి బ్లడ్ వస్తుంది. ఇదంతా ఇక్కడ శుద్ధి అయింది, అవునా? శుద్ధి అయినంతా మళ్ళీ ఎట్లా వెళ్తుంది? వెయిన్స్ ద్వారా ఇంపీరియర్ వెనాకేనా, సుపీరియర్ వెనాకేవా అని ఉంటుంది. ఇంపీరియర్ అంటే పైకి తీసుకెళ్తే, ఇన్ఫీరియర్ వెనాక్ ఏమంటున్నాము లోయర్ పార్ట్ తీసుకెళ్తుంది, అవునా? ఇలా మనకి టోటల్ గా ఏదైతే పంపింగ్ జరగాలో, రక్తం పంపింగ్ అంతా జరిగేది హార్ట్ చక్ర కాబట్టి ఈ పార్ట్ ఓవర్ గా హీట్ అవ్వకూడదు, ఓకేనా? ఇక్కడ హార్ట్ పరంగా మీకు ఐడియా ఉందండి, 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి? టెన్షన్ బట్టి ఒక ప్రాబ్లం, అసలు ఏ రకం టెన్షన్ పడకపోతే ఒక ప్రాబ్లం. ఏంటది? మీ అందరూ తెలిసిన వాడే చెప్పండి. మీ ఇంట్లో చాలా మందికి ఉంటుంది ఆ ప్రాబ్లం, మన ఇంట్లోనే కాదు, ఓకేనా? మన సర్కిల్లో కనుక చూస్తే చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఏంటో చెప్పండి. వినే ఉంటారు కదా, మీ చుట్టాల్లో కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికి లేదా ప్రాబ్లం? ఎక్కువైతే ప్రాబ్లం అంటే తక్కువైతే ప్రాబ్లం. బ్లడ్ ప్రెషర్ సార్. బ్లడ్ ప్రెషర్ సార్, ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏ బ్లడ్ ప్రెషర్ ఉంటే చెప్పండి? లో బీపీ, హై బీపీ. లో బీపీ వస్తే ఏం జరిగింది, హై బీపీ వస్తే ఏం జరిగింది? లో బీపీ వస్తే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు, బతికు అంటారు కదా, అమ్మో నేను నడవలేను, కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను అంటే ఎనర్జీ ఉండదు. హై బీపీ అయితే ఏం జరిగింది? గయ అరుస్తుంది, కోపం వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, హై లెవెల్లో కోపం వస్తుంది, ఎదురు వాళ్ళు చెప్పేది ఏం లేదు. ఇందాక నాకు కూడా హై బీపీనే అవుతుంది, ఓకేనా? అలాంటప్పుడు ఏంటి, మనమే కంట్రోల్ అవ్వాలి. అంటే లో బీపీ అయినా కష్టమే, హై బీపీ అయినా కష్టమే. అంటే ఎప్పుడు కూడా ఈ చక్కెర ఏంటో తెలుసా, నార్మల్ గా ఉండాలి, అలానే కూల్ అవ్వకూడదు. అలాని అంటే కూల్ అని ఎందుకు రాశానంటే, లో ఎందుకు రాశాను అంటే పై వైపు ఏం జరిగింది, కూల్ కదా, కింద వైపు ఏం జరిగింది, వామ్. అందుకని హై బీపీ కింద వైపు రాశాను. యాక్చువల్గా హై వైపు పై వైపు రాయాలి, కానీ ఇక్కడ వామ్ అంటే ఏంటి, హై అంటే వాడికి గుర్తు ఎక్కువైపోయింది అనుకోండి, బీపీ వచ్చేస్తుంది, కళ్ళు ఎర్రబడతాయి, ఓకేనా? ఇంకా రకరకాలు జరుగుతూ ఉంటాయి. లో బీపీ అయితే ఏమైతే చెమటలు పట్టడం, ఓకేనా, ఏదో కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు, ఇలా అంటూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో 8 ఇది ఎప్పుడు కూడా నార్మల్ గానే ఉండాలి. కనుక దెబ్బతిందా టోటల్ గా బాడీ చెట్టుకు వచ్చేస్తుంది. అదేమో ఆ రూమ్ లో పెద్ద సౌండ్, మీరేమో సినిమా పెట్టుకున్నారు, మీరేమో ఇక్కడ, నేనేమో అక్కడ. అంటే లో చక్ర, మిడిల్, అప్పర్, జస్ట్ బేసిక్ అర్థమైందా? వాటి యొక్క ఇంపార్టెన్స్ బేసిక్ నేను అంటుంది. తర్వాత వివిధ చక్రాలు ఏం చేస్తాయి, అప్పర్ చక్రాలు ఏం చేస్తాయి, విధి చక్ర ఏం చేస్తుంది అనేది కొంచెమైనా బేసిక్ అర్థమైందా? వివిధ చక్ర విధిగా చెప్పుకున్నాం. లోయర్ చక్రాస్ ఏం చేయాలి, అప్పర్ చక్రాస్ ఏం చేయాలి, విధి చక్ర ఇంతవరకు అర్థమైందా? అర్థం కదా, చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మళ్ళీ నేను ముందుకెళ్తే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. సార్ అర్థమైందా? మీరు కాదు కౌశిక్ గారు, మీకు అర్థమైందా? మేడం మీకు అర్థమైందా? ఇప్పుడు ఇండివిజువల్ చక్రాలకు వెళ్దాం, ఓకేనా? అంటే కింద చక్రాల్స్ అన్ని ఈ 3 చక్రాలు వామ్ చక్రాలు అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇది నేదర్ కూల్ నార్ వామ్. పైన వచ్చేసరికి కూల్ చక్రాలు. కూల్ చక్రాలు అంటే మనం ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి, ఓకేనా? కూల్, ఓకేనా? సార్ అలా వస్తే విషయం ఆ గురించి కామెంట్ చేయడం అవుతుంది సార్. మీరు క్లాస్ లోకి రాలేదు సార్, మీరు ఎవరు? ఇందాక నేను యాక్చువల్ గా కోపంలో అందాం అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు 4 సార్లు అడిగింది సార్, ఏ డెప్ కొనమంటారు, ఏ డెప్ కొనమంటారు, 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మీరు ఎవరు క్లాస్ లో లేరు, మీరు లేనప్పుడు కూడా ఆమె ఒక్కదానికి కూడా క్లాస్ చెప్పాను. ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఏ డెప్ కొనాలని. ఆల్రెడీ మీ అందరికి పంపలేదా? ఆమెకు ఆల్రెడీ ఏ కొనాలో కూడా పంపించా వీడియో. కానీ మీకు
ఇది చూసారా, ఇది 4 ఉంది కదా. ఒక్క నిమిషం. చూడండి, ఇది నేను 14 ఆగస్టు 2020, అంటే నా సజెషన్ చెప్తున్నాను, ఇది కంపల్సరీ ఇదే కొనుక్కోవాలని కాదు. దీంతో నాకెందుకు నచ్చింది అంటే, దీంతో ఒక టేబుల్ ఇస్తాడు. అంటే చక్రాలకు సంబంధించి ఏ చక్రానికి ఎవరు ప్లానెట్ ఏంటి అనేది కొంచెం బాగుంటది. బుక్ కూడా చిన్న బుక్ కాదు, పేజెస్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ రాసి ఉంటుందిగా పేజెస్ ఉంటుంది. 475 పేజీలు అండి, చాలా లావు ఉంటుంది బుక్. పేపర్ క్వాలిటీ కొంచెం బాగోదు, ఎందుకంటే మరి 400 రూపాయలకి 475 పేజీలు ఇవ్వాలంటే అది ఏమంటారు, వైట్ పేపర్ కాకుండా మనకు ఒకప్పుడు ప్రింట్లెస్ అని పేపర్ వచ్చేది, ఐడియా ఉంది మీకు? చిన్నప్పుడు మనం నోట్స్ రాయడానికి ప్రింట్లెస్ పేపర్ అని, మేడం ప్రింట్లెస్ పేపర్ అని ఒక పేపర్ వచ్చింది, గుర్తుందా మీకు? వైట్ కలర్ లో కాకుండా అది గోధుమ రంగు కలర్ లో ఉంటుంది చూసారా, ఒక పేపర్ ఆ మోడల్లో ఉంటుంది క్వాలిటీ. కానీ బుక్ మాత్రం అద్భుతమైన బుక్. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ ఒక బుక్ తెప్పించుకోండి. మీకు చక్రాలు కనుక పెద్ద స్థాయిలో దాంట్లో ఏ గ్రహం ఉంటుంది, ఏమంటారు, ఎన్ని పెటల్స్ ఉంటాయి ఏంటి, కానీ మీకు టైం ఉండాలి చదవటానికి, చాలా పెద్ద బుక్. ఓకేనా? ఇది ఖాళీ ఉన్నప్పుడు చక్రాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా సజెషన్ ఈ బుక్. అంటే వేరే కూడా నేను చాలా కొన్నాను, తెలుగులో చెప్తానండి, యోగిని అది కూడా వస్తుంది, ఇక్కడే వస్తుంది, అది కూడా కొన్నాను, చూపిస్తాను, ఇక్కడే వస్తుంది మీకు. తెలుగులో ఒక ఆయన రాశాడు, కానీ అది మక్కి ట్రాన్స్లేషన్ ఉంది ఇంగ్లీష్ దానికి. అలాంటివి మాత్రం కొనమాకండి. లేదు నెట్లోకి వెళ్తే మీకు నేను కొన్ని పంపిస్తాను, అంటే పీడిఎఫ్ చదువుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని. ఇవి వేరు, చక్ర మెడిటేషన్ వేరు, అల్టిమేట్ గైడ్ టు చక్ర, ఇది కూడా బాగానే ఉంటుంది. వీటిల్లో కొంచెం మనకేంటంటే ఇండియన్ ఆథర్స్ రాసినవి, లేదా ఇండియా కాన్సెప్ట్ ని కొంచెం డెప్త్ లో రాశారు. అంటే ఇది పేరుకి రాసింది ఏమంటారు, ఫారినరే, కానీ లోపల కనుక మీరు కనుక వెళ్తే ఏమంటారు, లోపలికి వెళ్తే చూడండి, ఈ వ్యక్తి రాసిన బుక్స్ కనుక చూడండి మీరు, అన్ని కూడా ఇండియన్ కల్చర్, ఇవన్నీ కూడా ఇండియన్ కల్చర్ సంబంధించిన లింక్స్ ఉంటాయి అన్నమాట. అంటే దాంట్లో పేరుకి ఫారినర్ ఆమె జంటో తెలియదు, కానీ లోపల వచ్చేసరికి మన దేవుడి గురించే ఉంటుంది. అంటే ఆ రిఫరెన్స్ లో కూడా రాస్తారనమాట, ఇది మనకి ఇండియన్ ఫిలాసఫీలో ఇది బాగుంటుంది అని చెప్పి. చూడండి, 1,00,000 కాపీలు అమ్ముడైంది అనమాట ఇది. అంటే ఇక్కడ మనకి న్యూస్ కనబట్టలేదు, కానీ మార్కెట్ లో, అంటే అమెజాన్ ఇప్పుడు వచ్చింది, కానీ మామూలుగా బయట అమ్ముతారు కదా మీరు, ఈ ఫారిన్ బుక్స్ అమ్మే షాప్స్ ఉంటాయి, వాటిల్లో జైకో పబ్లికేషన్ వాళ్ళది, ఇది చాలా ఫేమస్ బుక్. ఓకేనా? చాలా అద్భుతమైన బుక్. ఎప్పుడైనా కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇది చదవండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఒకసారి అందరూ ఉన్నారు కాబట్టి ఒక సైట్ చూపిస్తాను, మీరు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అన్నారు, ఓకేనా, లేదు లాస్ట్ వరకు ఆగితే నేను చెప్పాను ఎందుకు నేను మొదట్లో ఇవ్వట్లేదు అంటే, నేను మొదట్లో ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు తెలుసా, నా సబ్జెక్ట్ వెనకుండా అవి వింటూ ఉంటారు. ఓకేనా? ఇది వెబ్ వేరే ఓపెన్ అయింది, మీకు pdfdrive.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, pdfdrive.com రాసుకోండి, pdfdrive.com. దాంట్లోకి వెళ్ళి మీరు జస్ట్ టైప్ చేయండి, రకరకాల బుక్స్ వస్తాయి మీకు. ఓకేనా? ఇక్కడ మీరు టైప్ చేసేసేసి మీరు ఏదైతే ఉందో చక్రాస్ అని కొట్టారనుకోండి, దానికి సంబంధించిన బుక్స్ వస్తాయి, మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి కదా, ఇదిగా మోడల్ మారినట్టుంది వెబ్సైట్. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ కొట్టేటప్పుడు బుక్ పెట్టుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఫార్మాట్ కనబడుతున్నా, AJW3 అని ఉంది కదా, ఇవి ఈ పప్పు డౌన్లోడ్ చేసుకోమాకండి. అవి డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మళ్ళా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీడిఎఫ్ అని కనబడుతుందా సార్? పీడిఎఫ్ అని కనబడుతుందా? ఫార్మాట్ లో పీడిఎఫ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పప్పు అని ఏవైతే ఉన్నాయో, ఈ పప్పు కనుక డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ మీకు కొన్ని అప్లికేషన్స్ కావాల్సి ఉంటాయి. ఓకేనా? అందువల్ల మీరేం చేస్తారు, పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇది అంతకుముందు మోడల్ మారినట్టుంది, అంతకుముందు వేరే ఉండేది. ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడో సెర్చ్ ఇంజిన్ లో పీడిఎఫ్ అనేది ఉంటుంది, అది పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఉంది కదా పీడిఎఫ్ అని చూడండి, అది పెట్టుకుని సెర్చ్ కొడితే ఓన్లీ పీడిఎఫ్లే వస్తాయి మీకు. ఇక్కడ మీరు నెట్లోకి వెళ్ళి ఒక 1 రూపీ కూడా గుర్తుపెట్టుకోండి, టారో బుక్స్ కానీ ఏమి కొనకండి. నెట్లో చాలా బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? లేదు, క్లాస్ అయ్యే వరకు ఓపిక పట్టండి,
ఎందుకంటే ఏమవుతుందంటే నా సబ్జెక్ట్ చదవకుండా వేరే సబ్జెక్ట్ చదువుతున్నారు. అందుకని నేనేంటంటే లాస్ట్ లో ఇవ్వడం నా అలవాటు. లేదండి నాకు ఇచ్చేసేయండి, మళ్ళీ మీరు దొరుకుతారో దొరకరా అన్నారు అనుకోండి, నాకు మెసేజ్ పెట్టేయండి. మీకు జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ మీకు ఏంటి మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఆ టాపిక్ మీద నా దగ్గర ఉన్నప్పుడు వేరే ఏమంటారు నా స్టూడెంట్స్ కొన్నవి కానీ లేదా మేము ఎక్కడైనా కొన్నవి కానీ ఉంటాయి. కాకపోతే దాంట్లో గుర్తుపెట్టుకోండి, కొన్ని బుక్స్ నేను ఇచ్చే బుక్ లో లోపల వైపు ఇట్లా వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ పేరు, ఫోన్ నెంబర్ లో ఉంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే ఇలా ఉండి లోపల ఫోన్ నెంబరు మనకు కనబడకుండా ఇన్స్టిట్యూట్ పేర్లు ఉంటాయి. అవి మాత్రం ఏంటంటే నా పరువు తీయద్దు, మళ్ళా ముందే చూస్తున్నాను. మీ ఫ్రెండో మీ అన్నయ్యో ఎవరో చదువుతున్నారు వాళ్ళ వరకు షేర్ చేయండి. అంతేగాని ఆస్ట్రాలజీ గ్రూపుల్లో ఆ గ్రూపుల్లో ఈ గ్రూపుల్లో షేర్ చేయమాకండి. ఎందుకంటే లాస్ట్ టైము ఒక పర్సన్ మన స్టూడెంట్ నోట్స్ అంతా రాసి నా నోట్స్ అంతా కూడా ఒక ఆస్ట్రాలజీ గ్రూప్ లో వేశారు టారో గురించి. ఆయన రాసుకుంటూ తప్పు దాచుకున్నాడు. నేను నేటి గురించి నేను మాట్లాడుతున్నాను. వేస్తే ఏనే ఉండి నేను ఎవరిని ఆపలేను కదా. ఆయన ఏదో తప్పు రాసుకున్నాడు, ఆయన తప్పులు చదివి తప్పులే నేర్చుకుంటారు. ఎందుకంటే నోట్స్ చదివి నేర్చుకుంటాం వేరు, క్లాస్ అటెండ్ అయ్యి డౌట్ క్లారిఫై చేసుకుని చదవటం వేరు. అలాగే మీకు లాస్ట్ టైము అంటే ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మొన్న తెలుగులో లాస్ట్ స్టూడెంట్ ఇప్పుడు ఇందాక ఎట్లయితే అయిందో సేమ్ ఇదే తరహా క్లాస్ అంతసేపు బాగానే ఉన్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత జరిగిన విషయం చూడండి. టారో రీడింగ్ తెలుగు అని కొట్టండి, టారో బుక్ తెలుగు అని కొట్టండి. ఇది 1100 రూపాయలు ఉందమ్మా బుక్. టారో కార్డ్స్ చూడండి, ఇది 1100 రూపాయలు. నేను ఈ పర్సన్ కూర్చోటే రికార్డ్ ఎవరు అవ్వట్లేదు కదా, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఈ పర్సన్ నా స్టూడెంట్ వాళ్ళ భార్య లేకపోతే చెల్లిలో ఎవరో అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఓకేనా? తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు ఆ పర్సన్ ఇప్పుడు ఇది కదా 1100 రూపాయలు బుక్. ఏమంటుంది నా స్టూడెంట్, సార్ ఇప్పుడు నేను తెప్పించుకోమంటారా అంట. నేను ఆల్రెడీ నోట్స్ తెప్పించాను, నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఆల్రెడీ నాకు 10,000 పే చేశావు. చూడండి ఏం చదవండి, బుక్ పేరేంటో తెలుగులో చదవండి. అక్కడ చదవండి, రహస్య ప్రపంచం, దాని ముందు చదవండి, పేరు చదవండి. టారో కార్డ్స్, టి గోవర్ధని. కార్డ్స్ పేరేంటమ్మా? కార్డ్ పేరు చదవండి. ఓకే సారీ, టారోట్ కార్డ్స్, రహస్య ప్రపంచం. ఇప్పుడు కార్డు పేరే, బుక్ పేరు టారోట్ కార్డ్స్. 1100 పెట్టుకున్నారు. ఇంకా ముందుకెళ్తే ఏముంటాయో. నేను చెప్పే ఒక పాయింట్ మీకు అర్థమైందా? బుక్ పేరు చూడండి, లోపల ప్రతి పేజీలో పైన చూడండి టారోట్ కార్డ్స్. ఇక్కడ చూడండి 19-20 శతాబ్దాల్లో టారెట్ మరియు టారోట్ మరింత ప్రాచుర్యం పొందిందంట. టారోట్ అర్థమైందని చెప్పిన పాయింట్. అంటే ఇది ఏదైతే ఉందో మాన్యువల్ రాయలా, చాట్ జీపీటీలోకి వెళ్ళి లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళి తర్జుమా అంటారు కదా, ఐడియా ఉందా? తర్జుమా అంటే తెలుసు కదా, దాన్ని ఇంగ్లీష్ తెలుగులో కాపీ పెట్టారు. నేను ఆ రోజు ఏమైందంటే ఇది ఇట్లాగే వాదన చేస్తుంటే నేను అమ్మ ముందు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె బుక్ రాసింది కదా, ఆమె వీడియోలు ఉన్నాయి, ఈ పర్సన్ ఈ వీడియోలు ఉన్నాయి, ఆమె ఛానల్ ఉంది. దాంట్లోకి వెళ్తే ఆర్కానా స్పెల్లింగ్ ఏంటో తెలుసా? ఆర్కానా ARCHANA. ఏంటో చదవండి, ARCHANA. ఏంటది పేరు చదవండి, ఏంటో. ఆర్కానా, ఆర్కానా, అర్చన. సారీ అర్చన అమ్మా, అర్చన అంట. మేజర్ అర్చన, మైనర్ అర్చన. ఓకే, ఎవరు అర్చన చెప్పండి. ఆర్కానాకే అర్చన స్పెల్లింగ్. నేను కొనద్దని చెప్పట్లా, డబ్బులు ఎవరి క్లాసు? నేనేమన్నాను, కొనుక్కుంటే కొనుక్కోమ్మా అన్న. అలాగా సార్ మీ సజెషన్ ఏంటి అంటది. నేను దేవుల్లోనే చెప్పాను కదా ఇది టారెంట్ కాదు అని చెప్తున్నాను కదా. చదువు, ఇప్పుడు ఇక్కడ శాంపుల్ పేజ్ ఉన్నాయి, శాంపుల్ పేజ్ చదువు, నీకు అర్థమైంది కదా వాళ్ళ గురించి. ఇప్పుడు 1100 రూపాయలు నీ క్లాసా నా క్లాసా? నేను ఇంకా 100 బుక్స్ ఇస్తానంటున్నాను. తెలుగులో రాశారు కదా అండి. అవును తెలుగులో రాశారు. తెలుగులో ఉంది, నువ్వు రాయచ్చు నేను రాయచ్చు. మీరు కూడా రాయండి, 2000 పెట్టండి, వచ్చిన మంది కొంటారు.
మళ్ళీ ఏంటో తెలుసా, బ్యాండ్ అంటే దేనికి సంబంధించి తెలుసా? బ్యాండ్ దేనికి సంబంధించి చెప్పండి. నేమ్, ఫేమ్, రెప్యుటేషన్. బ్యాండ్ కార్డులు ఏ నుంచి చెప్పుద్ది? బ్యాండ్ చెప్పండి గుర్తున్న వాళ్ళు. బ్యాండ్ దేనికి సంబంధించిన విషయాలు గుర్తులేదా? మర్చిపోయారా? చెప్పండి. స్కిల్, జాబ్, బిజినెస్. స్కిల్, జాబ్, బిజినెస్. ఇది ఫైర్ కార్డ్ అనే సంగతి తెలుసుగా మీకు? అవునా కదా? అవును సార్. ఇదంట మన యొక్క ఆలోచన శక్తిని తెలియజేసిందట. బ్యాండ్ కార్డు మన యొక్క ఆలోచన శక్తి తెలియజేసిందట. నేనేమంటున్నానంటే 50 బుక్కులు తీసుకో నువ్వు. ఎక్కడైనా బ్యాండ్కి ఆలోచన శక్తి ఉందా చూడండి. నేను నా వర్షన్ వద్దు, మీరు అసలు నెట్ లోకి వెళ్ళండి, బుక్కులు తీసుకోండి. 50 బుక్కులు కాదు, 200 బుక్కులు డౌన్లోడ్ చేయండి, ఫ్రీగానే ఉన్నాయిగా. ఎక్కడైనా బ్యాండ్ నేను ఒకసారి కూడా చెప్పుకుందాం. రూట్ చక్ర సార్, ఒకసారి జాగ్రత్త వినండి. దీన్ని శాస్త్రిక వాడు వచ్చేసరికి మూల ఆధార అంట. మూల ఆధార. మూల అంటే ఏంటి? రూట్. అర్థమవుతుందా? సుధీర్ గారు వచ్చారా? మూల ఆధార. ఓకేనా? మూల అంటే మెయిన్, అంటే మన యొక్క బేస్ అంట. అంటే మనం కూర్చున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యానస్ చివరి పార్ట్ ఏదైతే ఉందో, లేదా మనకి వర్టెబ్రా ఉంటుంది కదా, వర్టెబ్రాలో లాస్ట్ పార్ట్ ఇట్లా కాక్సిక్స్ అని ఇట్లా వంకరగా ఉంటుంది, చివరిలో ఇట్లా ఉంటుంది. ఆ వర్టెబ్రా యొక్క చివరి పార్ట్ ఏదైతే ఉందో, అంటే వెన్నెముక చివరి భాగంలో మనకి మూలాధార చక్ర అంటాం. ఇక్కడ కుండల్ని తిప్పి నిద్రపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే జాగ్రత్త చేస్తున్నామో ఒక పాము లాగా ఇట్లా పైకి లేస్తుంది, ఇక్కడ దాకా అవుతుందని చెప్పి చదువుతుంటారు ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి చక్ర తెలుసుకునేటప్పుడు ఒక చిన్న పాయింట్ తీసుకోవాలి. ఆ చిన్న పాయింట్ ఏంటంటే, ఒక చక్ర గనక, ఓకేనా, అంటే అది మాన్యువల్ గా మనకు తెలియదు. ఏ చక్ర అయినా కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇది కావాలంటే మన చక్ర గురించి ఇంకో రోజు చెప్తాను. ఈ కాన్సెప్ట్ వరకన్నా వినండి. ఓకేనా? చక్ర ఇప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. చక్ర గనక హైపర్ అయింది అనుకోండి, ఒక ప్రాబ్లం ఉంటుంది. హైపో అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. హైపో అంటే తెలుసా? హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అంటారు. ఓకేనా? హై బీపీ, లో బీపీ అంట ఎట్లయితే ఉంటుందో, హైపర్ అంటేనేమో హై అనమాట, హైపో అంటే లో. ఓకేనా? అయితే చక్ర కనుక ఉదాహరణకి థ్రోట్ చక్ర అనే తీసుకుంది, కాసేపు మీకు ఒక ఐడియా కోసం. తర్వాత చక్రాలన్నీ మళ్ళీ వివరంగా చెప్పుకుందాం, ఎందుకంటే టైం కూడా చాలదు. ఎందుకంటే చక్రాలన్నీ కూడా చెప్పాలంటే 1 hour పడుతుంది. ఓకేనా? ఇంకో రోజు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఒకసారి చూడండి. థ్రోట్ చక్ర, ఈ చక్ర కనుక లో అయిపోయింది అనుకోండి, అంటే నేను ప్రస్తుతానికి ఈ ఏరియాలో చాలా ఉంటాయి, కొన్ని విషయాలు చెప్తాను. థ్రోట్ తో మనం ఏం చేస్తాం అంటే, గొంతుతో ఏం చేస్తాం? కామన్ థింగ్ చెప్పండి, మీ అందరికి తెలిసింది. గొంతుతో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం, అంతే కదా? అంటే స్పీకింగ్ అనమాట. ఓకేనా? చూడమ్మా, మెయిన్ పాయింట్లే పట్టుకోండి. ఇక్కడ ఉండే వేరే వేరే టాన్సిల్స్ అయిన తర్వాత కన్నా థ్రోట్ అనే వర్డ్ లోనే మెయిన్ గా కనపడుతుంది మనకి గొంతు ద్వారా ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం కదా. ఇది లో అయిపోయింది అనుకోండి, ఏం జరిగింది? మీ ఐడియా? వాయిస్ రాదు. లో అయిపోయింది. చెప్పండమ్మా. వాయిస్ రాదు, నీరసం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, లో స్పీకింగ్ అంటే అంటుంటారు సరే, కొంతమంది నోట్లోంచి మాట్లాడరు, నత్తి అంటారు కదా, మాట్లాడలేకపోవటం, స్టామరింగ్ అంటారు, లేదా అనేస్తుంటారు కదా. అంటే సరిగా అనేబుల్ టు స్పీక్ అనమాట. అర్థమవుతుంది చెప్పిన పాయింట్? అనేబుల్ టు స్పీక్, అర్థమవుతుందా? అంటే అక్కడ ఎనర్జీ లో అయిపోయి కొంతమంది మాటలు రావు కదా, మోగవాళ్ళు అంటుంటాం కదా మనం. వాళ్ళు కనుక మీరు చెక్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, మీరు స్కానర్ కావచ్చు, ఎల్రాడ్ కావచ్చు, లేకపోతే ఏమంటారు పెండులం డౌజింగ్ కావచ్చు, నేర్చుకున్నప్పుడు మీరు కనుక చెక్ చేస్తే, మీరు జాతక చక్రం అని చెక్ చేయండి. జాతక చక్రంలో ఏదైతే గొంతు స్థానం ఉందో అది పాడై ఉంటది. జాతకం వస్తే మాటలు రాని వ్యక్తి కనుక చెక్ చేస్తే
మాటల స్థానం ఏదైతే ఉందో మాటల స్థానంలో బ్యాడ్ గ్రహాలు ఉంటాం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరుగుతుంది జాతక పరంగా అంటే. మనకి జాతకం తెలియదు కదా, ఇప్పుడు అంత సబ్జెక్ట్ నేర్చుకోలేం. ఇప్పుడు మీకు ఉన్న సింపుల్ మీనింగ్ ఏంటంటే ఈ చక్ర దెబ్బతిన్న ఉంటుందని అయితే ఒక గెట్ చేయగలరా మీకు? మాటలు రావట్లేదు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, కొంతమంది మాటలు రావాలి, లేట్ అయినా కూడా మాటలు రావు, చూసారా? ఎవరికైనా ఐడియా ఉందా మీకు? ఎవరు ఆటిజం కేసు ఆటిజం ఇలా ఉన్నాయి కదా. ఆటిజం వాళ్ళకి అదొకటే కాదు, వేరే వేరే హైపర్ యాక్టివ్ గా ఉంటారు, వేరే విషయాల్లోనేమో అవి కదిలిస్తూ ఉంటారు, కానీ మాటలు మాత్రం మాట్లాడతారు. అర్థమైందా? మరి ఎందుకు అక్కడ ఫాస్ట్ గా మాట్లాడలేకపోతున్నారు? ఉదాహరణకి నాకు క్లయింట్ ఉన్నారు, మీరు ఆమె నా దగ్గర రెగ్యులర్ గా థ్రోట్ చక్ర తీసుకుంటది, థర్డ్ ఐ చక్ర తీసుకుంటుంది. ఎందుకు ఈ చక్రాస్ ఎందుకు తీసుకోవట్లేదు ఆ బాబుకి? చెప్పండి మీరు. బాబు మాటలు రావట్లేదు, అలాగే ఆటిజం అంటే తెలుసు కదా, రిటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటే మనం చెప్పిన పని చేయరు, ఏదో జాతరలో ఉంటారు ఎప్పుడు. ఈ రెండింటికి సంబంధం ఏంటి? వీటికి ఎందుకు సంబంధం లేదు? ఇవన్నీ కూడా మనకి అరుగుదలకి, ఓకేనా, యాక్టివ్నెస్ లేకపోతే ఒక పని చేయడానికి సంబంధించింది. తాడే చక్ర అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్, ఓకేనా. ఆమె రెగ్యులర్ గా కాన్సన్ట్రేషన్ ఆయిల్ అయినా ఫోకస్ ఆయిల్ అయినా ఒక ఆయిల్ ఉంటుంది, అది తాడే చక్ర థ్రోట్ చక్ర తీసుకుంటుంది. మీరు నమ్ముతారు నమ్మరు, మీకు కావాలంటే ప్రూఫ్ పంపిస్తాను. బాబు అంటే ఎవరైనా పేరు పంపడం, జస్ట్ ఇది అవి వాడిన తర్వాత ఇప్పుడు ఈ బాబు దేవుడి పాటలు ఉంటాయి కదా, అంటే మరీ స్పష్టంగా పలకట్లేదు కానీ కీర్తనలు పాడతాడు. బాబు మాటలు రావు మనకి. నా దగ్గరకు వచ్చేటప్పటికి అబ్బాయి మీద అంటే ఆర్టిజం కేసెస్ ఉంటే వేరే ఎనర్జీస్ ఉంటాయి, అది పోయిన తర్వాత అంటే నా గొప్పతనం కాదు, వాళ్ళ టైం బాగుంది, ఇప్పుడు ఆ బాబుకి వస్తుంది. ఈ థ్రోట్ చక్ర ఏదైతే ఉందో, థ్రోట్ చక్ర థర్డ్ చక్ర ఆయిల్ వాడారు, 6 months వాడారు, 6 months వాడింది, ఓకేనా. ఇప్పుడు ఆ బాబు మాటలు కూడా మాట్లాడుతున్నాడు, పద్యాలు చెబుతున్నాడు. అప్పటి వరకు నోట కూడా మాట్లాడదు బాబు, అర్థమవుతుందా? అంటే మీరు గెస్ చేయొచ్చు అనమాట, ఈ చక్ర దెబ్బతిని ఉంటది అని. మీ కనుక టూల్స్ కనుక వస్తే మీరు ఆ టూల్స్ తో కనుక చెక్ చేస్తే ఆ చక్రానే దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ చక్ర, ఓకేనా, సూర్య మేడం కొంచెం ఎక్కువ రిప్లై ఇవ్వండి ఈ క్లాస్ కి, ఎందుకంటే ఇది మీకు ఎక్కువగా అవసరం పడే క్లాస్, ఓకేనా. ఎందుకంటే మీరు స్పెల్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి దానికి ఆల్రెడీ ఖర్చు పెట్టారు కాబట్టి మీకు ఏదో విధంగా పనికి రావాలి. ఇప్పుడు ఇదే చక్ర ఎక్కువైపోయింది అనుకోమ్మా, ఏం జరిగింది? థ్రోట్ అంటే స్పీకింగ్ అనుకున్నాం, ఓకేనా. ఏమైంది ఎక్కువైపోతే? చక్ర ఎక్కువైతే ఏమైంది? మాట పడిపోవడం అట్లాగా స్టార్ట్ అవుతుంది. అది తక్కువైతే మాట రాకపోవటం, ఇక్కడ ఎక్కువైపోయింది, హైపర్ అయిపోయింది. ఓకే, ఏం చెప్తుంది? ఇంకా బడబడా మాట్లాడేస్తారు, ఫాస్ట్ స్పీకింగ్ ఉంటది, అతివాగులు కూడా అవుతుంటారు. కొంతమంది అంటుంటారు అరే ఇంకేం వసపోసారా, వాళ్ళమ్మ వసపోసినట్టుంది, చిన్నప్పుడు అంటుంటారు కదా, వాళ్ళమ్మ వసపోసినట్టుంది, వాగుడు పిట్ల అంటారు కదా, వాగుడికాయ లాగున్నాడు, వసపోసింది వాళ్ళమ్మ, చిన్నప్పుడు ఎక్కువ పోసినట్టుంది, అదే పనిగా వాగుతూనే ఉంటాడు అంటారు చూసారా. ఇది ఆ చక్ర ఎక్కువైపోతుంది, అర్థమవుతుందా? ఈ చక్ర ఎక్కువైపోయింటే ఇక వాడు ఫాస్ట్ అంటే అట్లా అర్థం కాకుండా మాట్లాడతాను కాదు, నేను చెప్తాను. వాడి విధానం ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట, అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. అలా మీరు ఏ చక్ర అయినా గుర్తుపెట్టుకోం, ఓకేనా. అదే హార్ట్ చక్రం కనుక అయిపోతేనేమో ఇక్కడ రక్త ప్రసరణ జరగదు, అర్థమవుతుందా? రక్త ప్రసరణ సరిగా జరగదు. అదే ఎక్కువైతే ఏమైంది? రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా జరిగింది, అంటే అవసరానికి మించి పంపింగ్ జరుగుతా ఉంది. ఇప్పుడు మీరు బోర్ ఉందమ్మా, బోర్లో నీళ్ళు వస్తున్నాయి, మామూలు ఫ్లోలో వచ్చినాయి అనుకోండి, బిందు పట్టుకుంటాం కానీ ఏదైనా కానీ మీరేం చేస్తారు, మీరు పని చేసుకుంటూ చేస్తారు, నీళ్లు స్లోగా వస్తాయి అనుకో, ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇద్దరు బింది అంటారు, అవునా? అదే అనుకున్న రోజు మీద కాకుండా బాగా ఫాస్ట్ వస్తున్నాయి అనుకోండి నీళ్లు, ఏం జరిగింది? మీరు ఏదో పనిలో ఉంటారు, ఇక ఇంటి నిండా పోతూ ఉంటాయి, అవునా? ఏదో పనిలో ఉన్నారు, ఆ బిందె ఏమైంది? నిండిపోయి ఇక మన ఇంట్లోకి వస్తుంటాయి కదా. అంటే ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్ లోనే ఉంటుంది, ఓకేనా. సరే,
ఇక్కడ మన డిసీజ్ పరంగా చెప్తాం. ఇప్పుడు డిసీజ్ పరంగా కాకుండా హార్ట్ అంటే నేను వేరే చక్రాలు చెప్తున్నా, ఈ చక్రాన్ని చెప్తున్నా. హార్ట్ చక్ర యొక్క మెయిన్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది? డిసీజ్ కాదు నేను అంటుంది, డిసీజ్ కాదు. డిసీజ్ కాకుండా హార్ట్ చక్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి. హార్ట్ లో ఏం జరుగుతుంది? నేను హార్ట్ అని ఎందుకన్నానంటే మన టారో కార్డులు అది మీ అందరికి తెలుసు. హార్ట్ చక్రలో జరిగేది ఏంటి విషయాలు మామూలు లైఫ్ లో డిసీజ్ కాదు. చెప్పండమ్మా, మీరే ఉన్నారు, మీరు స్పెల్ చేస్తారు కదా, మీరు స్పెల్ చేస్తారు కదమ్మా. ఏ స్పెల్స్ ఎక్కువ వస్తాయి మీకు? లవ్ స్పెల్స్ సార్. లవ్ అనేది ఎక్కడ జరిగింది? ఫీలింగ్స్ ఎక్కడ వస్తాయి? హార్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ చక్ర కనుక లో ఉందనుకోండి, లో ఉంది ఎనర్జీ, ఏం జరిగింది చెప్పండి? ప్రేమించలేదు. అర్థమైందా? వాళ్ళ ప్రేమ ఉండదు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, వాడిలో ప్రేమతత్వం ఉండదు. అర్థమైందా? అంటారు కదా, మీరేంట్రా బాబు రాయిలాగా ఉన్నాడు, మాకు మంచి లేదు, చెడు లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, లేకపోతే వాడిని వాడు ప్రేమించుకోడు. అర్థమైందా? లవ్ అనేది ఉండదు వాడి జీవితంలో, వాడు ఒక రోబోట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇది లేకపోతే ఓకేనా? ఇది ప్రేమ లేదు. ప్రేమ అంటే నేను చూస్తుంది ఒక భార్యాభర్తల ప్రేమే కాదమ్మా, అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు. కొంతమంది ఉంటారు చూడండి, అరే చెల్లెలు దగ్గరికి ఏం చెల్లెలు అంటూ ఉంటాడు. అంటే ఏంటి అర్థం? ప్రేమ ఉందనే లేదనే చెప్పండి? లేదని. లేదు, అంతే కదా. అదే ఇది ఎక్కువైపోయింది, ఏం చేస్తారు చెప్పండి? ఇంకొన్ని కేసులు వస్తుంది. ఏంటయ్యి? అతి ప్రేమ చూపించడం. అతి ప్రేమ చూపిస్తుంటారు. ఏంటి స్కూల్లో మనం టీచర్ వేస్తారు, మా బీటెక్ లోనో లేకపోతే ఇంటర్మీడియట్ లోనో హాస్టల్ వేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తుంది, మా చెల్లెలు గుర్తొస్తుంది అని వెళ్ళిపోతుంటారు. చూసారా ఎప్పుడైనా కొంతమంది ఎవరన్నా? ఉండలేరు. అంటే ఆడు ప్రేమ లేకుండా ఉండలేడు. అర్థమవుతుందా? ఓవర్ అయిపోయింది. అంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్ గా కాకుండా కొంతమంది చూడండి అవకాశాలు వస్తాయి. ఇది ఇప్పుడు సిటీలో జాబ్ వస్తుంది, లేదు మా అమ్మను వదిలిపెట్టుండలేను, మా నాన్న వదిలిపెట్టుండలేను అని చెప్పి మా ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుంటారు. డిపార్ట్మెంట్ అర్థం చేసుకోండి, మా ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుంటారు, కానీ అమ్మా నాన్నకే దగ్గరలో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నాతో పాటు కొలీగ్ ఉన్నాడు ఒక అబ్బాయి, మొదటి వరకు జాబ్ చేశాడు. మన ఇది ఐడియా ఉందా, పిడుగురాళ్ళ దగ్గర మధ్యలో ఊరు వస్తుంది, సత్యపల్లి కింద పిడుగురాళ్ళ మధ్యలో ఉంటానండి, బెల్లంకొండ అని ఊరు వస్తుంది. ఓకేనా? అక్కడ ఉంటాడు అబ్బాయి. ఏంటో తెలుసా, సెలవు వస్తే చాలు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటో తెలుసా, హైదరాబాద్ లో బాగున్న జాబ్ వదిలిపెట్టి, అర్థమైందా, వాళ్ళ నాన్నగారికి మొన్న మధ్య అంటారు పొలం పనికి వెళ్తే పురుగు పుట్టింది. ఆ పురుగు పుట్టి సమ్ ఫైలేరియాసిస్ అంటారు, ఐడియా ఉందా? బోధకాలు అంటారు కదా, ఐడియా ఉందా? ఇప్పుడు బోధకాలు రాదు, కానీ ఆ మోడల్లో కాలు వాచింది బాగా. తీరా చూస్తే వీళ్ళు ఇది అనుకున్నారు, అది ఏమంటారు, కిడ్నీ ప్రాబ్లం అయ్యి వాటర్ పట్టాను. అంటే ముందు ఊళ్ళో ఏదో చూపించారు, ఇది పురుగు పుట్టింది అన్నారు, అదన్నారు, ఇదన్నారు, రకరకాలు జరిగింది. తర్వాత ఫైలేరియాసిస్ అన్నారు, తర్వాత ఏమో మొన్న చెక్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు అని. ఏం చేశాడు తెలుసా, ఇక్కడ ఉన్న జాబ్ వదిలేసి హైదరాబాద్ లో మంచి జాబ్, ఓకేనా, మా నాన్న నేను చూసుకుంటాను, అతను హైదరాబాద్ తెచ్చుకోవచ్చుగా, కానీ ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళకి ఏమంటారు ఇది ఉన్నాయమ్మా, ఏమంటారు గేదెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, పాల వ్యాపారం చేస్తారు ఊళ్ళో, పాల వ్యాపారం అక్కడి నుంచి పిల్లల వరకు. అంటే ఆ ఊళ్ళో పాల్గొని ఇంకా రకరకాల ఏదో చేసుకుని కొంచెం పెద్ద స్థాయిలో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జీతం అంత రావు కదా, కానీ ఇంటి దగ్గరలో ఉండాలి. అంటే ఇక్కడ ఏం ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువ. ఇప్పుడు విదేశాల్లో కొంతమంది ఉంటారు, అమ్మా నాన్న చచ్చిపోయారు కరోనా టైంలో, ఏమన్నారు, నేను దానం చేసేయండి డబ్బులు పంపిస్తాం, దానం చేసేయండి నేను డబ్బులు పంపిస్తాను, కానీ రాడు. అంటే ఈ చక్ర బాగున్నట్టు వాడికి
బాగున్నట్టు. బాగున్నట్టు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది డైవర్స్ జరుగుతుంటాయి. చాలా మందికి డైవర్స్ కేసు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్‌లో ఒకళ్ళకైనా సరే ఈ చక్ర బ్యాడ్‌గా ఉంటుంది. సరిగా ఉండదు. అందుకనే వాళ్ళిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి రావట్లా. హ్మ్. సింపుల్ లాజిక్ మీకు. ఓకే. డైవర్స్ కేసెస్‌లో గనక చూస్తే ఆ వ్యక్తికి హృదయం లేదు. అందుకనే అది పార్ట్నర్ ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళైతే మగవాళ్ళు. వాళ్ళకి హృదయం లేదు కాబట్టి వీళ్ళు బయటకొస్తున్నారు. అర్థమైందా? లేదా ఇద్దరికీ కూడా ఉండుండకపోవచ్చు. ఇద్దరికీ హృదయం ఉండుండకపోవచ్చు. ఇద్దరిది కఠినమైన హృదయమే. నువ్వెంత అంటే నువ్వెంత. ఎవరో ఒకరు సర్దుకుందాం అనేది ఉండదు. లాజిక్ అర్థమైందా? అర్థం కాలేదా? యెస్ సార్. అర్థమైందా? అర్థమైందా మేడం? ఆ! అదే ఇప్పుడు సేకరణ చక్రం. దీంట్లో అంటే వేరే అన్ని పక్కన పెడదాం. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ ఉంటుందా? అది మామూలు ఎంజాయ్‌మెంట్ కావచ్చు, సెక్స్ ఎంజాయ్‌మెంట్ కూడా కావచ్చు. ఒకసారి వినండి. నేను తర్వాత ఏ చక్రాలు ఏవి జరుగుతాయని మళ్ళా చెప్తా. ఓకేనా? అవునా? సుధీర్ గారు. ఆ! ఒకసారి మీరే ట్రై చేయండమ్మా. ఈ సేకరణ చక్రాలలో లోపం ఉంది. ఏ ప్రాబ్లమ్ ఇది? ఆ! వెన్నెముక ప్రాబ్లమ్ సార్. ఇక్కడమ్మా ఈ 2 రాసి మీరు అయన్నీ ఆలోచించండి. నేను రాసిందే చెప్పండి. ఓకే. సేకరణ చక్రాలో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. ఇక్కడ ఉండేది దీంట్లో ఈ చక్రాలో ఉండేది హెల్త్ కాదు జీవితం. ఓకే. మామూలుగా జరిగేది ఈ 2 ఉంటాయి. ఏమిటవి? ఎంజాయ్‌మెంట్, సెక్స్. సెక్స్. ఓకే. ఓకేనా? యెస్. ఇప్పుడు ఈ చక్రంలో ఏం ఆ! జరిగిద్ది? కాళ్ళు సరిగ్గా పనిచేయవు. అమ్మా నేను ఇక్కడ రాశాను. సారీ. ఈ విషయంగా చెప్పండి మీరు. సాక్రల్. అయ్యో! ఇక్కడ యెస్. 2 విషయాలు రాశాను. మీరు ఏదో ఎంజాయ్‌మెంట్ సార్. పక్కన మీరు యెస్. ఎక్కడో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నావు, వింటే లేదు క్లాస్ సార్, వింటే నేను మీకు వేరే ఉపయోగం ఉండదు. రూమ్‌కొచ్చేసాను. ఇక్కడ ఏముందో చదవండి. నేను రాశాను కదా! సెక్స్ చక్రాల్లో ఏం ఎంజాయ్‌మెంట్. జరిగింది? ఎంజాయ్‌మెంట్, సెక్స్ సెక్స్. అని రాశాను కదా! అవును సార్. ఓకేనా? యెస్ సార్. అది ఈ చక్రాల లోపం అయితే అంటే తగ్గిపోయిందనుకో ఏం జరిగింది? ఎంజాయ్‌మెంట్ ఉండదు. అంటే టీవీ చూస్తుంటాడు. అవును. బ్రహ్మాండంగా కామెడీ వస్తది. కానీ నవ్వడు. నవ్వడు. యెస్. సాడ్‌గా ఉంటాడు. పెళ్ళాం అడిగిద్ది. ఏవండీ కొంచెం బయటికెళ్దామండి. లేకపోతే హ్మ్. సినిమాకెళ్దామండి. లేకపోతే ఇంకోటో వద్దు అయన్నీ ఎందుకు పనిలేక ఇంట్లో కూర్చో సీరియల్ చూడు. అయన్నీ చేస్తే ఏమొస్తది అంటాడు. హ్మ్. ఇంకా తర్వాత ఈ 3 ఉండదు. ఈ 3 సెక్స్. ఉండదు. ఆ! ఈ 3 ఉండదు. చేస్తే వద్దులే ఓపిక లేదు నాకంటాడు. హ్మ్. ఓకేనా? యెస్. లేకపోతే నెలలో 10 సార్లు కలవాల్సింది ఒకసారి కలవటం. లేకపోతే ఇంపార్టెన్స్ అంటారు తెలుసు కదా! ఇంపార్టెన్స్ అంటే విషయం ఉండదు. హ్మ్. అది మగవాళ్ళలో అయితే. అది ఓకే. ఆడవాళ్ళలో అయితే ఆ! ఆడవాళ్ళు అయితే ఇప్పుడు నాకు క్లయింట్ ఉన్నారు. హ్మ్. 1.5 లాక్ సాలరీ. హ్మ్. సెక్స్ అంటే చాలు. వద్దు పిల్లలు లేకపోతే నువ్వు బతకలేవా అంటారు. అర్థమైందా? హ్మ్. ఇంతవరకు పెళ్ళయ్యి 6 ఏళ్ళయింది. హ్మ్. ఒక్కసారి కూడా పాల్గొలా. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఆ చక్రం బాగున్నట్టా? బాగున్నట్టే. పూర్తిగా డౌన్ అయిపోయినట్టు లెక్క. అసలు ఆడి మీద ఇంట్రెస్ట్ లేదు సెక్స్ మీద. హ్మ్. అర్థమైందా? కొంతమంది ప్రజాపతి బ్రహ్మకుమారి అంటారు. విన్నారా ఎప్పుడన్నా? ఇలాంటి యెస్ వాటిలో సార్. గడుపుతుంటారు. అంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇక. ఎంజాయ్‌మెంట్ మీద ఆటి మీద. వాడికి ఈ చక్రాస్ బాగోవు. ఏ చక్రాస్ బాగుంటాయి? ఈ చక్రాస్ బాగుంటాయి. ఇది మెడిటేషను, లేకపోతే జనాలు ఉద్ధరించే కార్యక్రమాలు. అంటే ఇక్కడ విషయం లేదు. ఇక్కడ పవర్ లేదు. ఇక్కడ ఫైర్ లేదు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థం కాలేదా హ్మ్. మీకు? మేడం అర్థమవుతుందా? అర్థం కాలేదా? యెస్ సార్. ఎందుకంటే అర్థమైంది సార్. పొద్దున మీరు అడిగారు కదా! అందుకని అవును. చెప్తున్నా. అవును. ఇక్కడ విషయం లేదు కాబట్టే ఈ చక్రాలు దెబ్బతిన్నాయి. ఓకే. కాబట్టి దీని యొక్క ఇది ఎక్కువైపోతుంది. ఓకే. అందుకని అతను నేను సన్యాసం తీసుకుంటాను. నువ్వు వేరే పెళ్లి చేసుకో. లేకపోతే నేను దాంట్లో కలుస్తాను, దీంట్లో కలుస్తాను. నేను అరుణాచలంలో తపస్సు చేసుకుంటాను. ఇయన్నీ మాట్లాడుతూ ఉంటాడు. యెస్. అర్థమైందా మీకు లాజిక్? అవును సార్. ఇప్పుడు అవును. ఇదే చక్ర ఇప్పుడు లో కాకుండా హై అయిపోయిందనుకోండి. ఏం జరిగిద్దో చెప్పండి? ఓవర్ ఎంజాయ్‌మెంట్. ఇకేం లేదు. ఏవండీ అలసిపోయి వచ్చానేంటంటే హ్మ్. ఏదో అలసిపోయి వచ్చింది. పాపం ఏదో జాబ్ చేసి కాదు ఇప్పుడే కావాలి. నాకు ఇప్పుడే కావాలి సెక్స్. యానిమల్ అనే ఒక సినిమా ఉంది. మీరు చూసే ఉంటారు.
వాడికి అదే పని. ఓకేనా? హెలికాప్టర్లో సెట్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఓకేనా? అంటే పైశాచిక లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఓకే. అర్థమవుతుందా? అంటే ఎస్ సార్. వాడికి ప్లెజర్స్, ఎక్కువ ప్లెజర్స్ కావాలి. అర్థమవుతుందా? ఏదైనా ఒక స్థాయి ఉండాలి. ఎక్కువ స్థాయిలో ఉన్నాయనుకోండి ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ సెక్షువల్ ఆర్గన్స్ సంబంధించిన మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మెడికల్ గా నేను అయిన తర్వాత చెప్తాను. అంటే మీకు ఇక్కడ ఒక్కో చక్రాలో జరిగే మెయిన్ విషయాలు తెలియాలి. అంటే పైకి కనబడిన విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమవుతుంది, ఆ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి ఓవర్ గా రెస్పాండ్ అవటం లేదా అసలు రెస్పాండ్ అవ్వటం. అర్థమైంది నేను చెప్పిన పాయింట్. సెక్స్ కి సంబంధించిన ఆర్గాన్ ఉంటాయి కదా, వాటిల్లో ఉత్పత్తి అయ్యే మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అని ఉంటాయి మనకి. ఓకేనా? అవి ఉత్పత్తి చేసే కొన్ని ఉంటాయి. అంటే అది మీకు మళ్ళీ మెడికల్ లోకి వెళ్ళాలి అవన్నీ. ఇవి ఓవర్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు ఎంతసేపు సెక్స్ కోరికలే ఉంటాయి. ఓకేనా? బ్లూ ఫిల్మ్ చూడాలి, లేకపోతే పోర్న్ సైట్లు చూడాలి, ఎంతసేపు ఇంకా అయ్యే చూస్తూ ఉంటారు. అదే ఈ చక్ర కనుక డల్ అయిపోయింది అనుకోండి, ఎంతసేపటికి గుండు గోపురాలు, దేవుడు, లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఏదో ఒక రకమైన ప్రపంచంలో ఉంటారు, వేరే ప్రపంచంలో ఉంటారు వాళ్ళంటే. అది మీద వాళ్ళు ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక రకమైన వైరాగ్యం ఇలా ఉంటాయి. అందువల్ల మనకి క్లయింట్ వచ్చినప్పుడు క్లయింట్ చెప్తారు, ఏమన్నా మా ఆయన మూడీగా ఉంటాడండి, ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటాడండి, లేకపోతే ఇలా ఉంటాడండి, కోపంతో ఉంటాడండి అనగానే మీకు స్ట్రైక్ వచ్చేయాలి. ఎక్కువ కోపం ఉంది లేదా ప్రేమ చూపించడు అన్నాడు. ప్రేమ చూపించట్లేదంటే ఏ చక్ర? హార్ట్ చక్ర దెబ్బతింది. లేదా ఎప్పుడు సెక్స్ అంటాడండి మా ఆయన అన్నారు, చక్ర ఓవర్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి, చక్ర ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ సజెస్ట్ చేస్తే అది బ్యాలెన్స్ చేస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. అది ఒక యాక్టివేషన్ అంటే మరీ ఎక్కువ చేసేదని కాదు, ఆ చక్ర స్మెల్ చేస్తే అది బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువైతేనేమో నార్మల్ చేస్తుంది, లో ఉంటేనేమో మీడియం చేస్తుంది. అర్థమైందమ్మా? ఇంతవరకు అర్థమైందా? సుధీర్ గారు అర్థమైందా? ఒకసారి అంటే నేను డిసీజుల తర్వాత చెప్తాను సార్. థర్డ్ ఐనే వాడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే మేడం ఫేస్ చేస్తుంది. మా థర్డ్ ఐలో మెయిన్ గా జరిగేది ఏంటి, కాన్సన్ట్రేషన్. అవునా? అవును సార్. ఫస్ట్ ఇదొకటి తీసుకోండి, నేను ఇన్ఫ్యూజన్ అయిన తర్వాత చెప్తాను. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, ఒక దాని మీద ఫోకస్ పెట్టడం. ఇది ఇప్పుడు దానికి థర్డ్ ఐ చక్రం లో అయిపోయింది. వీటి పరంగా చెప్పండి, నేను రాసిన వాటి పరంగా ఏం జరిగింది? సరిగ్గా గ్రహించడం ఉండదు, ఫోకస్ చేయరు. అంటే దేన్ని చదవాలో చదవరు, వేరే చదువుతూ ఉంటారు. ఒక దాన్ని కాన్సన్ట్రేట్ చేయరా అంటే దాని మీద కాకుండా వేరే వాటి మీద పెడుతూ ఉంటారు. అర్థమైందా? అదే ఈ చక్ర ఎక్కువ అయిపోయింది అనుకోండి, చెప్పండి ఏం జరిగిందో? ఓవర్ యాక్టివ్ అయింది. యాక్టివ్ కాకుండా ఓవర్ యాక్టివ్ అయింది. ఏం జరుగుతుంది చెప్పండి. ఎంతసేపటికి ఇదే ప్రపంచం పట్టదిక. నా గోలు నేను కోట్లు సంపాదించాలి, నేను ఇదైపోవాలి అదైపోవాలి, ఇదే కానీ అరే ఎంజాయ్మెంట్ రా, పెళ్ళావురా, అయిన తర్వాత చూసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి ఓవర్ అయిపోయింది అనుకోండి, ఎంతసేపు మెయింటైన్ చేస్తాను, లేకపోతే ఎక్కువగా ఆలోచన చేసేస్తుంటాడు, ఓవర్ గా థింక్ చేస్తాడు అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ థింకింగ్ ఉంటది కదా, థింకింగ్ ఓవర్ అయిపోతుంది. అదే సరిగ్గా థింకింగ్ చేయకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ లోపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మనకి తాడే చక్రాలు థింకింగ్ ఉంటుంది. ఓవర్ థింకింగ్ అయితే ఏమవుతుంది, అనుమానించడాలు, ఓకేనా, ఇలాంటివన్నీ ఉంటాయి. లేకపోతేనేమో అసలు ఆలోచనే రాకపోవడం, ఐడియానే రాదు. అర్థమవుతుందా? ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, చక్ర ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి. హైపర్ ఉన్నా హైపో ఉన్నా ప్రాబ్లం ఉంటుంది. అది ఏ చక్ర అయినా అవనండి, అది ఆ చక్ర అవ్వండి, సోలార్ చక్ర అవనండి, సోలార్ ప్లెక్సస్ అవనండి. ఇప్పుడు ఇక్కడే ఉంది. ఈ చక్రాలో ఏం జరుగుతుందమ్మా, డైజెస్టివ్ ఫైర్ ఉంటుంది, అంటే డైజెషన్ అంతే కదా. ఇప్పుడు ఇది కనుక లో అయితే ఏం జరిగింది? ఇది కనుక లో అయితే డైజెషన్ అవ్వదు. అంటే దాన్ని అంటారు కాన్స్టిపేషన్ అంటాం, అంటే మలబద్ధకం అంటాం కదా. టీ తాగటాలు ఇట్లాంటివి చేయాలి. ఓకేనా? 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. అదే ఇది హైపర్ అయిపోయింది, ఏం జరిగింది? ఇంకా పాపం వెళ్తూనే ఉంటారు.
లూజ్ మోషన్స్ అంటాం కదా, లూజ్ మోషన్స్ అవుతాయి అంటుంటాడు. ఓకేనా, తిన్న తెలిపోతుందండి నాకు అంటాడు. అవును. అర్థమవుతుందా? Yes. అంటే ఈ చక్కెర కనుక ఓవర్ అయింది అనుకోండి ఏమవుతుంది తెలుసా, ఇక డైజెషన్ మరీ ఎక్కువైపోతూ ఉంటుంది. అర్థమైందా? లేదా కడుపులో మంట అంటాడు. ఓకే. అర్థమవుతుందా? కడుపులో మంట అంటాడు. అంటే మంట అంటే ఏదో కొద్దిగా వెళ్ళాలన్నట్టుంటాం. ఐబిఎస్ అంటారు, ఐడియా ఉందా? ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. కొంచెం వెళ్ళాలనిపిస్తుంటది మోషన్ కి. ఓకే. ఇలాంటివన్నీ వస్తుంటాయి. అర్థమైందా? Yes. అందువల్లే ఏ చక్కెర అయినా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ గా ఉండాలి. ఓకేనా? Balance. ఇంతవరకు అర్థమైందా? Yes, తర్వాత sir. మనం ఏంటంటే పార్ట్ వైజ్ గా ఏ చక్రాలు ఏ ఆర్గాన్స్ వస్తాయి, ఆ ఆర్గాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి, అది మళ్ళీ మనం ఒక రోజు చెప్తాం. Yes, sir. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదు.